అల్లు అర్జున్ గారు బాగా ఎమోషనల్ అయ్యారు. నేషనల్ మీడియా ముందు నా క్యారెక్టర్ని చంపేశారు అని చెప్పి బాగా ఎమోషనల్గా మాట్లాడారు అల్లు అర్జున్ అన్న. అయితే తొక్కిసలాట్లో వాళ్ళు చనిపోయారని నాకైతే ఆ తర్వాత రోజే తెలిసింది. ఆ రోజు తెలియలా. అయితే తెలిసిన వెంటనే నేను వీడియో కూడా పెట్టాను. అలాగే నా మూవీ టీంను కూడా అక్కడికి పంపించాను. నేను వెళ్ళకూడదు అని చెప్పారు. అందుకని నేను వెళ్ళలేదు. అలాగే మా నాన్న పంపిద్దామన్నా మా నాన్న కూడా వెళ్ళకూడదు అని చెప్పారు కాబట్టి మేమిద్దరం వెళ్ళాల. నేను 22 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న పేరుని పోగొట్టారు. అందుకే నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అని కూడా చెప్పారు అల్లు అర్జున్ అన్న. అయితే నేను ఇండస్ట్రీకి మంచి పేరు తేవాలని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఈ సినిమాపై కష్టపడుతూ వచ్చాం. అలాగే కష్టపడ్డాం కూడా. మంచి సక్సెస్ వచ్చింది. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల మేము ఆ సక్సెస్ని తీసుకోలేకపోయాం. అలాగే చాలా చోట్ల సెలబ్రేషన్లు చేద్దాం అనుకున్నాం. అవి కూడా ఇప్పుడు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడితో ఆపేసాం. అలాగే సుకుమార్ గారు 2 సార్లు వెళ్ళి కలిసి వచ్చారు హాస్పిటల్కి వెళ్ళి. నేను వెళ్ళకూడదు అన్నారు కాబట్టే నేను వెళ్ళలేదు. అయితే ఇంత పెద్ద సక్సెస్ వచ్చినా మేము అందుకే సక్సెస్ అనేది ఎక్కడ సెలబ్రేట్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ వల్ల మేము కూడా చాలా బాధపడ్డాం అని అల్లు అర్జున్ రీసెంట్గా చెప్పారు ప్రెస్ మీట్లో. అయితే దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులు ఏమైనా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.